అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలో నుంచి 42వ ప్రశ్న. జ్ఞానము, జ్ఞేయము, అవిద్య అనే పదాలకు అర్థం తెలియజేయండి అనే ప్రశ్నకు సమాధానంగా, జ్ఞానం అంటే తెలుసుకునే తెలివి. దేనినైనా చూడగానే ఇది ఫలానా అని నీకే తెలుస్తున్నది. ఇది గుడిసె, ఇది రేకుల షెడ్డు, ఇది పెంకుటిల్లు, ఇది భవనము, ఇవన్నీ కూడా ఇల్లేనని వారి వారి స్థాయిని బట్టి ఆయా ఇల్లు నిర్మించుకుంటున్నారని తెలుసుకోవడము జ్ఞానం. ఆ జ్ఞానానికి తెలియబడే ఇల్లు జ్ఞేయం. జ్ఞేయము అనేక విధాలు, జ్ఞానము ఒక్కటే. జ్ఞానము లేకపోతే జ్ఞేయము తెలియబడదు. అందుకే జ్ఞానము స్వతంత్రము, జ్ఞేయము అస్వతంత్రము, అంటే డిపెండెంట్. శరీరము మేరకే పరిమితమైతే పరిమిత జ్ఞానమని, అంతటా వ్యాపిస్తే అన్లిమిటెడ్ అంటే ప్రజ్ఞానమని దానికి పేరు. దాని అసలు రూపం అన్లిమిటెడ్ అయితే అది లిమిటెడ్ ఎందుకు అయ్యింది? ప్రజ్ఞానము ఘనము, అది ఎక్కడికి కదలదు, దానికి చలనము లేదు. బుద్ధి దర్పణం మీద అది ప్రతిబింబిస్తే పరిమితమైన జ్ఞానముగా నీకు కనిపిస్తుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తులను అవస్థాత్రయము జ్ఞేయరాశి అయితే తురియమనే ప్రతిబింబ జ్ఞానమే జ్ఞానం. పరబ్రహ్మ స్వరూపము ఉన్నది ఉన్నట్లు తెలియబడితే అది జ్ఞేయమైపోతుంది. అది తానేనని తెలుసుకుంటే జ్ఞానమవుతుంది. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. శక్తివంతమైన విద్యుత్ కాపర్ వైర్లో చేరి ఉపాధులకు అందుతున్నట్లు ఆ జ్ఞానము దేహమనే కాపర్ వైర్లో చేరి కన్ను అనే ఉపాధి ద్వారా చూడటం, చెవి అనే ఉపాధి ద్వారా వినడం అనే క్రియను చేస్తుంది. శరీరము, ఇంద్రియాలు, మనస్సు అనాత్మలు. ఆత్మ అనాత్మ ద్వారా బహిర్గతమవుతుంది. కళ్ళే చూస్తున్నాయని, చెవులే వింటున్నాయని, మనసే ఆలోచిస్తున్నదని ఆరోపిస్తున్నారు. అదే అవిద్య. తానే పరమాత్మ అయి ఉండి దేవుడు నాకు తెలియడు అంటాడు, దేవుడు లేడు అంటాడు. కాని నేను లేను అనే మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? దేవుణ్ణి అన్యులు అనుకోవడం, వాడు తనను శాసిస్తున్నాడు అనుకోవడము అవిద్య. రేపు 43వ ప్రశ్న. పరమాత్మను తెలుసుకోవడానికి ఉన్నాడని చెప్పితే చాలదా? ఇంత వేద వాంగ్మయము, ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని బోధనా పద్ధతులు ఎందుకు అనే ప్రశ్నకు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. ఓ